ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ఎవరి ప్రయాణాన్ని ఇంట్లో నుంచి పంపించాలనుకుంటున్నారో మంటల్లో విసిరేసి వారిని నామినేట్ చేయండి. జరగబోయే నామినేషన్ కి సంబంధించి ప్రోమోని అయితే రిలీజ్ చేశారు. సో ఈ ప్రోమోలో ఫుల్ ఆఫ్ నామినేషన్స్ అనమాట. ఒక ఫోటో పట్టుకోవటం, ఆ మంటలో వేయటం, వాడిని కాల్ చేయటం అనమాట. సో ఫుల్ ఆఫ్ నామినేషన్స్ లో అన్ని టాస్కులు నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి నేను మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడినప్పుడు నేను విన్నా గమ్మునా. అండ్ సీత మణికంఠ. సో సీత మణికంఠ నాకెందుకో వీళ్ళందరూ గట్టిగా ట్రిగర్ అయ్యారు. సో మణికంఠ కాడికే నెక్స్ట్ పేలిద్ది అనుకుంటా. బట్ స్ట్రాంగెస్ట్ ఓటింగ్ ఉంది మణికంఠకి. సో ఆ కారణం చేతనే కానీ మణికంఠ నిలుస్తాడు అనమాట. సో రేపు వేరే వాళ్ళకి సపోర్ట్ చేయమని బిగ్ బాస్ నాకు చెప్పలే. నైనిక నబెల్ ను నామినేట్ చేసింది. హౌ డే షీజ్. అనుకుంటే నేను తప్పకుండా లెక్క అవి తీసుకొచ్చి కూడా ఏ అనేటోన్ని. వీళ్ళు నేనేం చీరగా లెక్క కాదు. సో పట్టుకొని ఊగనీకి నువ్వు వచ్చి నాకు చెప్తున్నావు అన్నట్టు సో మనోడైతే మాట్లాడుతున్నాడు. సో నైనిక నీ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటకు రావట్లేదు. వెన్ ఎవర్ ఐమ్ సీయింగ్ యూ నేను బెడ్రూమ్ లోనే చూస్తున్నావు, బెడ్ మీద తప్ప ఇంకా నేను ఎక్కడ చూడట్లేదు హౌస్ లో. మణికంఠ నైనిక నామినేట్ చేశాడు. సో నువ్వు బెడ్రూమ్ కి పరిమితమై ఉన్నావు. సో నువ్వు అనేది కనబడట్లేదు మాకు. సో నువ్వు అన్ఫిట్ ఫర్ ద హౌస్ అని చెప్పేసి సో వాడైతే తగలబెట్టడానికి రెడీ అయ్యాడు అనమాట. అయితే తను కూడా నువ్వు అన్ని చోట్ల ఉన్నా కానీ నువ్వు వేస్ట్ అని చెప్పేసి అంటుంది. అండ్ నువ్వు ప్రతి చోట ఉండి కూడా నీ గేమ్ డాల్ అని చెప్తున్నారు కదా నాన్న ఇక్కడ. దానికి నైన్కి ఎన్నర్ ఫీలింగ్ అనమాట. కళ్ళు కాకులు దిగారు నీకు అన్నట్టు. సో తన లుక్ అలానే వేస్తుంది. సో నువ్వు అన్ని చోట్ల ఉన్నా కానీ నిన్ను అంత నామినేట్ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడింది. ఇంకా పోతే నువ్వు అక్కడ సోఫా నుంచి వచ్చావు కదా. లేదు, ఆ టాపిక్ అక్కడ ఓపెన్ అవుతున్నప్పటికీ నేను ఇక్కడ ఉన్నా. అది అయిన తర్వాత నేనేం అనలేదు గురు. తర్వాత యష్మి మణికంఠ ఇది ఆబ్వియస్లీ ఉండేది. ఎవ్రీ నామినేషన్స్ కూడా యష్మి మణికంఠ నామినేట్ చేసింది. అయితే మణికంఠ యష్మి నామినేట్ చేశాడు. అండ్ వీళ్ళిద్దరి మీద కాన్వర్సేషన్ అనేది ఫైర్ గా జరుగుతుంది. అండ్ ఫుల్ గా సో మణికంఠను అయితే ఖచ్చితంగా నామినేషన్ లోకి తీసుకొచ్చారు. నబెల్ ని నామినేషన్ లోకి తీసుకొచ్చారు. అండ్ అదేవిధంగా యష్మిని నామినేషన్ లోకి తెచ్చారు. ఎవరిని నామినేషన్ లో తేగబోతున్నారు అది కంప్లీట్ గా రేపైతే రివీల్ చేస్తారు. మీరైతే ఫస్ట్ లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.